నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మాంటెసరీ స్కూల్ ప్రైవేటు విద్యా సంస్థలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓకు సమాచారం అందించి సీజ్ చేపించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బొడ్డు సర్మన, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంతులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మాంటెసరీ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస మౌలిక వస్తువులు లేకుండా నడుపుతూ వేలకు వేలు ఫీజుల దోపిడీ చేస్తున్న మాంటెసరీ స్కూల్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాటారం మండల కమిటీ సభ్యులు తరుణ్ సాగర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే మీ స్కూల్ రద్దు మీరే చేసుకుంటారా? రూల్ ప్రకారం లేవు. గ్రౌండ్ ఏది? దండం పెడతా సార్, అమ్మతో దండం పెడతా సార్. టీచర్ల పేరు ఉన్నాయి రా, రూమ్ లో షిఫ్ట్ చేసినట్టు వాళ్ళు భార్య ప్రెగ్నెన్సీ సార్, 8 నెలల కడుపుతోటి ఉన్నది అని జైలు పోవాలి. చూసుకోకుండా ఆవేశంతో పోవద్దు కొన్నిట్లన్నా. వాళ్ళది కాదు, వాళ్ళు అడిగి పోయి సరిగ్గా గట్ చేసుకోలే. నేను ఆవేశంగా పోరాడు, చదువుకై పోరాడు, జిందాబాద్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్. ఇప్పుడు మేము చూసిన వరకే సార్ ఇవి. ఇలా ఇంకేడ గోదాం ఉందో 7 ఉన్నాయి పుస్తకాలు. ఇవి చూసి మేము దొరకబెట్టాం కాబట్టి ఇక్కడ ఉన్నాయి అంతే. ఇక వచ్చినప్పటి నుంచి 6 పట్టుకోపోయారు పేరెంట్స్ కూడా చెప్పిన. ఈ నోట్ బుక్స్ బయట కొంటే దొరకాయా సార్? వీళ్ళు రేట్ ఫిక్స్ చేసి ఇవి చుచ్చరత కాపీలు. బయట బుక్ స్టాల్లో ఇక్కడ తేడా ఉండదు సార్. ఇగో 40 రూపాయలు ఉంటుంది, బయట 30 రూపాయలకి ఏమో దొరుకుతుంది. వీళ్ళు డిజైన్ చేసి వీళ్ళు అమ్ముకోవాలని, వీళ్ళ బిజినెస్ కోసం, ఆ ప్రింట్ కోసం ఇంత దారుణంగా ఉన్నాయి సార్ ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి. ఏదైనా కన్నా పేదోనికి ఫీజు తక్కువ పాడాయి. వాళ్ళు హైదరాబాద్, ఖమ్మము, నల్గొండ ఈ జిల్లాలో ఉంటారు. ఎప్పుడన్నా తగ్గియాలంటే ఆలోచన మాట్లాడాలి. లోకల్ ఎవరన్నా ఇలా